నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః జూన్ నెల 11 2025 నాటి దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, వాటి యొక్క ప్రభావము, ఈ గ్రహాల యొక్క ఫలితాలు ఈ రాశుల మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా పంచాంగం ప్రకారము జూన్ 11 2025 బుధవారం నాటి పంచాంగంలో ఈ రోజు మనకి పౌర్ణమి తిథి ప్రవేశము, పౌర్ణమి గడుస్తోంది. అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5:45 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:46. ఈ రోజు తిథి పౌర్ణమి మనకి మధ్యాహ్నం 1:41 వరకు మాత్రమే ఉన్నది. తదుపరి పాడ్యమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 8:01 వరకు, తదుపరి మూలా నక్షత్ర ప్రవేశము. వర్జం తెల్లవారుజామున 4:45 నుండి 6:28 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:15 నుండి మధ్యాహ్నం 1:53 వరకు. యమగండ కాలం ఉదయం 7:22 నుండి ఉదయం 9:01 వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:09 నుంచి 4:57 వరకు. ఈరోజు అమృత గడియలు ఉదయం 10:53 నుంచి మధ్యాహ్నం 12:18 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూన్ 11 2025 నాటి దిన ఫలితాలలో ఈరోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క ఫలితము మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశికి ఏ స్థానాల్లో ఉన్నారు, వారిచ్చే ఫలితాలు చూద్దాం. ముందుగా గ్రహస్థితులు మేషరాశి వారికి బుధుడు వృషభ రాశిలో 2వ స్థానంలోను, సూర్యుడు మిథున రాశిలో 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ సంచార ఫలితాలు ఆర్థిక సమస్యలు ఈరోజు ఈ మేషరాశిలో ఉండే వారికి ఆర్థిక సమస్యలు తగ్గి ఆర్థికంగా అంటే ధనాదాయము రావడము, ధనలాభాలు కలగడము, వారు ఏ పని చేపట్టినా ధన సంబంధిత విషయాలలో విజయం కలిగేటట్టుగాను, కుటుంబంలో శాంతి, శుభవార్తలు, శుభకార్యాలకు సంబంధించినటువంటి సూచనలు కనబడుతున్నాయి. వివాహ ప్రయత్నం కానీ లేదా సంతానం కోసం ప్రయత్నం కానీ ఈరోజు చాలా దివ్యంగా ఉండబోతోంది. మరీ ప్రత్యేకించి ఎవరైనా ఉపాసన తీసుకోవాలన్నా లేదా మంత్రం అనుష్ఠానం చేయాలన్నా ఈరోజు చక్కని తిథి. ఈ తిథిని మధ్యాహ్నం 1:11 లోపు మాత్రమే మీరు ఏ శుభకార్యం చేయాలన్నా, ఏ మంచి పని చేసుకోవాలన్నా అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు నల్ల బట్టలను కనుక ఎవరికైనా దానం చేసినట్టయితే కొంత విశేషమైన ఫలితాలు శనిగ్రహ సంబంధించిన ఎందుకంటే మేషరాశి వారికి శని గ్రహం తాలూకా ఏలినాటి శని ప్రభావం ఛాయామాత్రంగా కనబడుతోంది. కాబట్టి దాని నిమిత్తంగా ఈరోజు నల్ల బట్టలను కానీ నల్ల వస్తువులను కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు బుధుడు లగ్నస్థానంలోను, సూర్యుడు మిథునంలోను 2వ ఇంట సంచారం చేస్తున్నారు. అయితే వీటి యొక్క ఫలితాలు ఏ కార్యక్రమం చేపట్టినా మంచి లాభాలు, ఉద్యోగస్తులకు కావచ్చు లేదా వ్యాపారాలకు కావచ్చు, ఈ రాశిలో ఉండే ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి ఆయా రంగాలకు అనుగుణంగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ రోజును వృధా చేసుకోకండి. అయితే ఉద్యోగాల్లో ఎవరైతే టెంపరీగా రన్ అవుతున్నారో అంటే టెంపరీగా జాబులు చేస్తున్నారో వారికి ఈరోజు స్థిరత్వం కలిగే అవకాశము అంటే పర్మనెంట్ అయ్యే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు ఏమైనా చేసుకోవాలనుకుంటే కనుక ఈ రోజు ప్రారంభించుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే చాలా సంతోషకరంగా ఉండబోతోంది. ఏమైనా శుభకార్యాలు కానీ శుభవార్తలు వినడం కానీ జరిగే అవకాశాలు సూచనగా కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, గణపతికి పూజ తప్పనిసరిగా ఈ రోజు చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు. ఏమైనా మీ పనులు మధ్యలో ఆగిపోయి ఉంటే అవి తిరిగి పునఃప్రారంభించడానికి అనువైన సమయం కాబట్టి ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి మిథున రాశి.
ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు 12వ స్థానంలోను, సూర్యుడు లగ్నంలోనూ సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచారం యొక్క ఫలితాలు ఆరోగ్యకరమైన సమస్యలు, కొంచెము అంటే ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం నిమిత్తంగా జాగ్రత్తలు తీసుకోండి. ఖర్చులు పెరిగే అవకాశము, ఆకస్మిక నష్టాలు, ఆకస్మిక లాభాలు ఎలాగో ఆకస్మికంగా నష్టాలు అంటే ధనానికి సంబంధించినటువంటి నష్టాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇది వ్యాపారస్తులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, ఎవరికైనా సరే ధనపరంగా, డబ్బు పరంగా ఈరోజు ఏదో ఒక రకంగా మోసపోయే అవకాశం కనబడుతోంది. అది తెలిసి కావచ్చు, తెలియక కావచ్చు, ధనపరంగా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక మీరు ఏదైతే కార్యము అనుకుంటారో ఆ కార్యం ఒకంత లేట్ అయ్యేటట్టుగా కనబడుతోంది. విద్యార్థులకు మాత్రమే ఇది అనుకూలమైన సమయము. అయితే మీకు చెప్పదగిన పరిహారము, నల్ల తెల్లలను అంటే నల్ల నువ్వులను ఈరోజు దానంగా ఇవ్వడం కానీ, లేదా నల్ల నువ్వులతో కలిపిన బెల్లంతో చేసిన ఉండలను ప్రసాదంగా శని భగవానుడికి కానీ, లేదా అంటే దేవాలయంలో రావి చెట్టుకు పెట్టినట్టయితే కనుక కొంత గ్రహదోషాలు పోయే అవకాశం కనబడుతోంది.